ఎంత విచిత్రం అంటే అమరావతిలో 31% మంది దళితులు ఉన్నారు. అమరావతి ప్రాంతంలో రైతులు. మా భూములు మేము రాజధాని నిర్మాణం కోసం ఇచ్చాం. ఈరోజు రాజధాని ఇక్కడ నిర్మించమనంటే మేము రోడ్డు మీద పడ్డామని వాళ్ళు పాపం వాళ్ళ బాధను వెళ్ళగక్కుతూ ఉంటే ఈ దుర్మార్గుడైనటువంటి జగన్ రెడ్డి వాళ్ళందరూ దళితుల పైన దళితులు కేసు పెట్టించాడు. ఎస్సీ అట్రాసిటీ కేసు. ఎంత దుర్మార్గుడో ఒక్కసారి ఆలోచించండి ఈ జగన్ రెడ్డి. అలాగే కచ్చులూరు బోటు ప్రమాదం జరిగింది. బోటు ప్రమాదం జరిగితే ఒక మాజీ పార్లమెంటు సభ్యుడిగా హర్ష కుమార్ గారు వెళ్ళి ప్రమాద సంఘటన చూసి అక్కడ జరిగినటువంటి పరిస్థితులను చూసి ఆయన మీడియాతో మాట్లాడి ప్రపంచానికి చెప్తే అతని పైన కూడా ఎంపీ హర్ష కుమార్ గారి పైన కూడా అక్రమ కేసులు పెట్టారు. వంగల్పూడి అనిత గారి పైన ఎస్సీ అట్రాసిటీ కేసులు పెట్టారు. తెలుగుదేశం పార్టీలో దళిత విభాగానికి అధ్యక్షుడు ఉన్నటువంటి ఎంఎస్ రాజు పైన కేసులు పెట్టారు. అలాగే విశాఖ జిల్లాలో పెందుర్తి మండలంలో వైకాపాకు చెందిన నూతన్ నాయుడు అతని భార్య కలిసి దళిత యువకుడు పర్రి శ్రీకాంత్ను ఇనుప కడ్డీలతో కొట్టి శిరోముండనం చేశారు. దాని మీద నో యాక్షన్. అంటే జగన్మోహన్ రెడ్డి అండ్ కో, జగన్మోహన్ రెడ్డి అనుచర గణం, జగన్మోహన్ రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి రెడ్డి సామాజిక వర్గంలో ఉన్నటువంటి వాళ్ళ అక్రమాలను కానీ వాళ్ళ అరాచకాలను కానీ సహకరించని వారి అందరిపైన దాడులు దౌర్జన్యాలు చేయడమే ఈరోజు జగన్ రెడ్డి పాలనలో ప్రధాన భాగమైంది. మరి ఈనాడు 4 లక్షల మంది సోదరులకు ఆనాడు టీడీపీ ప్రభుత్వంలో ఉపాధి కల్పించాం. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఉపాధి కల్పించాం. ఈరోజు నేను అడుగుతా ఉన్నాను, మేరుగు నాగార్జునకి నువ్వు సోషల్ వెల్ఫేర్ మంత్రి కదా, నీకు సిగ్గుందా? అసలు నీకు చీము నెత్తులు ఏమైనా ఉందా? అసలు నువ్వు దళితుడివేనా? ఏదైతే 26,000 కోట్ల రూపాయలు ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధుల్ని పూర్తిగా డైవర్ట్ చేసి జగన్మోహన్ రెడ్డి దోచుకుంటే నువ్వు చప్పట్లు కొడుతున్నావే, అసలు నువ్వు దళితుడివేనా? దళిత సమాజానికి చీడ పురుగు ఈ మేరుగు నాగార్జున, ఈ సోషల్ వెల్ఫేర్ మంత్రి. అలాగే డిప్యూటీ సీఎం ఉన్నాడు నారాయణ స్వామి, పేరుకే ఉప ముఖ్యమంత్రి. దళితుడికి ఇచ్చావు ఉప ముఖ్యమంత్రి, కానీ ఆయన కుర్చీ మాత్రం పెద్దిరెడ్డి పాదాల దగ్గర ఉంటుంది. ఇది వాస్తవం కాదా? ఇది ఆ రోజు ఎస్సీ కార్పొరేషన్ ద్వారా కొన్ని లక్షలాది మంది దళితులకి 4 లక్షల మంది దళితులకి ఆనాడు అనేక ఉపాధి కల్పించే కార్యక్రమాలు చేస్తే ఈరోజు ఈ రాష్ట్రంలో ఒక్క దళితుడంటే ఒక్క దళితుడికి ఉపాధి కల్పించే మార్గాలు చేశారా మీరు? ఇది సామాజిక మేము న్యాయం చేశాం. ఏది సామాజిక న్యాయం? రెడ్డి సామాజిక న్యాయం జరిగింది, బీసీలకు సామాజిక న్యాయం జరగలా, దళితులకు సామాజిక న్యాయం జరగలా, మైనారిటీలకు సామాజిక న్యాయం జరగలా. రెడ్డి సామాజిక వర్గానికి సామాజిక న్యాయం చేసినటువంటి వ్యక్తి దళితులు, బీసీలు, గిరిజనులు, మైనారిటీలు పొట్టలు కొట్టి రెడ్డి సామాజిక వర్గం పొట్టలు నింపుతున్నటువంటి వ్యక్తి ఈ జగన్ రెడ్డి. ఈరోజు ఈ బొత్స సత్యనారాయణ లాంటి వాళ్ళకి సిగ్గు ఉండాలి. సామాజిక చేశావు నువ్వు మాట్లాడేది ఎవరికైనా అర్థమవుతుందా సత్యబాబు? ఆ రోజు దళితులు కానీ గిరిజనులు కానీ విదేశాలకు పోయి చదువుకోవాలని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విదేశీ విద్యా పథకం పెడితే దానిని రద్దు చేసి తీరిగ్గా 4 సంవత్సరాల తర్వాత ఈ భారత రాజ్యాంగ నిర్మాత ప్రపంచ మేధావి అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పేరు తొలగించి జగనన్న విదేశీ విద్యా పథకం. నువ్వేం చదివావు జగన్మోహన్ రెడ్డి? చూసి కూడా రాయలేనటువంటి సన్నాసివి. నీకున్న డిగ్రీ కూడా ఏ కాలేజీలో చదివావు నువ్వు చెప్పలేవు. నీ పేరు మీద విదేశీ విద్య అంటే ఆ పిల్లలు చదువుకోవాలా? వాళ్ళకి భవిష్యత్తు కావాలి కదా. నీ పాపం పేరు పెట్టుకుంటే ఆ వాళ్ళకెవరికి కూడా భవిష్యత్తు మరి ఉండదు.